అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ ప్రొడ్యూసర్ సుమయ్య గారికి అండ్ జ్యోతిరెడ్డి గారికి. ఎందుకంటే ఒక ఆర్టిస్టు తన లైఫ్లో తనలో ఉన్న బెస్ట్ చూపించాలనుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇవ్వడం, ఈ సినిమా మొత్తానికి ఒక కీ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేయడానికి కూడా సాయి రాజేష్ గారు నన్ను రిఫర్ చేసి ఈయనే కావాలి అని, అది ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ మిమ్మల్ని ఒక బయట అడుగుతున్నారు, మీతో ఆడిషన్ అవసరం లేదు కానీ కావాలి నాకు అని అడిగి తీసుకుని ఆవిడ చూపిస్తే ఆవిడ అది చూసి ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, మీరు చెయ్యాలి ఇది అని అడిగి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, సాయి రాజేష్ గారు. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చేశాను, బ్రో నారప్ప లాంటివి. కానీ నా ఫస్ట్ సినిమా 10 సంవత్సరాల క్రితం బుర్రకథ అనే సినిమా. నాకు సాయి రాజేష్ గారు అక్కడ పరిచయం. నాది ఏంటంటే ఇది 1 మినిట్ పడుతుంది, ఏమనుకోకండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాను. కొత్తగా ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో అడుగు పెడితే అతనికి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలి, ఇంకా సినిమా ఫీల్డ్ కొత్త అయినప్పుడు తనకేం తెలియదు. నేను అప్పటివరకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక మేనేజర్ లెవెల్లో పనిచేస్తూ ఆల్మోస్ట్ ఒక 20 lakhs డ్రా చేస్తున్నా. అలాంటి పర్సన్ని ఒక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు మొదటి రోజు ఆ రోజు టీఎన్ఆర్ గారి వాళ్ళ కూతుర్ని చంపే సీన్ ఏదో చేస్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. సో అది అయిపోయింది. ఫస్ట్ డే లంచ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆర్టిస్టులు ఎక్కడ కూర్చున్నారండి వెళ్ళు అని అన్నారు. సాయి రాజేష్ గారు ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో సార్, మీరు కూర్చోండి సార్ అంటే, నేను ఒక ఫస్ట్ డే ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయనలో ఉన్న వాల్యూస్ అది. అంటే నాకు నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. అంటే నేను కార్పొరేట్ వాళ్ళ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టడం నాకు తెలియదు. అంటే డైరెక్షన్ టీం సపరేట్గా కూర్చొని భోజనం చేస్తారు, ఆర్టిస్టులు సపరేట్గా కూర్చొని భోజనం చేస్తారు, ఇలాంటివి తెలియదు నాకు అప్పుడు. సో ఆయన సపోర్టివ్గా ఉండి ఎంత అంటే ఈ రోజుకి కూడా ఆయన క్యారెక్టర్ అలాగే ఉంది. ఆఫ్టర్ 10 years కూడా ఆయన కొత్త ఆర్టిస్ట్ అవని పాత ఆర్టిస్ట్ అవని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. అలాగే ఇంకా సుమయ్య గారి గురించి అండ్ జ్యోతిరెడ్డి గారి గురించి అసలు నాకు ఒక ఫ్యామిలీలా ఉంటారు వాళ్ళు. అంటే వచ్చి వాళ్ళు సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి మినిట్ అసలు వాళ్ళు చూసి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని వచ్చి ఆవిడ కౌగిలించుకుని మరి జ్యోతిరెడ్డి గారు వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత మంచి మనుషులు, ఇంత మంచి మనసులున్న పీపుల్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది రియల్లీ నా అదృష్టం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డిఓపి సార్ అండ్ ఆల్ డైరెక్షన్ టీమ్, మధు గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ధీరుమా ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఈ మధ్యకాలం ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా వస్తే చాలామంది ఆదరిస్తున్నారు. దయచేసి మీరు 18th వచ్చే ఈ ధీరుమా సినిమాని అందరూ చూసి దీన్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.